మిత్రులందరికీ నమస్తే. శ్రేయోభిలాషకులకి మన ప్రేక్షకులందరికీ కూడా ఈరోజు మనం గన్నవరం సాధన స్టడీ సర్కిల్ ఫౌండర్ డైరెక్టర్ పిఎన్ఆర్ గారితో ఉన్నాం. వారు గన్నవరం మండలంలో అందరికీ దాదాపు తెలిసినటువంటి వాళ్ళే. గవర్నమెంట్ పిల్లలకి మరి విద్యలో ప్రోత్సహించడానికి వాళ్ళు ఎంతగానో కృషి చేస్తూ ఉన్నారు. మరి దాదాపు నాకు తెలిసి ఒక 6-7 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ పిల్లల్ని మరి మండల స్థాయిల్లోనూ జిల్లా స్థాయిల్లోనూ అత్యున్నత స్థానంలో నిలబెట్టే ప్రయత్నంలో వాళ్ళు ఎంతగానో ముందుగా ఉన్నారు. ఈరోజుగా సార్ అసలు ఎక్కడి నుంచి, వారు పూర్వపరాలు ఏం చదువుకున్నారు ఏమిటని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రేక్షకులందరికీ కూడా నమస్కారములు. అట్లాగే ఛానల్ అధినేత విజయ్ కూడా నమస్కారం. నా పేరు పోతురోజు నాగేశ్వరరావు. మాది పురుషోత్తపట్న గ్రామం, గన్నవరం మండలం. నేను హై స్కూల్ వరకు అన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలలోనే విద్యను అభ్యసించి, ఇంటర్మీడియట్, డిగ్రీ వీకేర్ కళాశాలలో విద్యను అభ్యసించిన తర్వాత డిగ్రీ నాగార్జున యూనివర్సిటీ నుండి, అట్లాగే బిఈడి ఆంధ్ర యూనివర్సిటీ నుండి పూర్తి చేయడం జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత మేమేంటంటే మొదటి నుండి కూడా ఓ పేద కుటుంబం అన్నమాట. విద్య కూడా ఎట్లా కొనసాగుతూ వచ్చింది అని అంటే, హాలిడేస్లో పనికి వెళ్ళటం, ఆ వచ్చినటువంటి కాస్తంత దాంతో ఈ పుస్తకాలు అనగా బట్టలు అనగా ఇట్లాంటివి. ఆర్థికంగా కుటుంబం అనేటువంటిది చాలా పేద కుటుంబం. 5 రకశిలల మధ్య నుండి మనం విద్యని నన్ను ఒక్కడే చదివించడం జరుగుతూ వచ్చింది. అట్లాంటి స్థితిలో నేను కూడా మంచిగా చదువుకొని డిగ్రీ పూర్తి చేసుకొని బిఈడి కూడా పూర్తి చేసుకొని ఉన్న తర్వాత నాకు ఒక ఆలోచన ఏంటయ్యానంటే, వివిధ పాఠశాలల్లో ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా నేను ఉపాధ్యాయులుగా మొదటిసారిగా చేశాను. చేసిన తర్వాత నా దృష్టి నాకులాగా అనేక రకాలుగా ఆర్థికంగా ఇబ్బంది పడుతూ పేదరికంలో ఉన్నటువంటి విద్యార్థులు, కనీసం ఈ ప్రైవేటు పాఠశాలలో కూడా చదువుకునేటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ విద్యార్థుల పైన దృష్టి మళ్ళటం వల్ల నేను అట్లాంటి పిల్లలకి విద్యను అందిస్తే బాగుంటుంది అనేటువంటి ఓ సదుద్దేశంతో ఈ సాధన స్టడీ సర్కిల్ అనేటువంటి సంస్థని, ఏదో నేను పుట్టినటువంటి ఊరైనటువంటి పురుషోత్తపట్నంలో గనక నేను స్థాపిస్తే ఆ ఊరికే పరిమితం అవుతుంది, అలా కాకుండా ఒక మండల హెడ్ క్వార్టర్లో మనం గనక సంస్థని స్థాపించుకోగలిగితే చుట్టుపక్కల ఉండేటువంటి విద్యార్థులకు కూడా ఇంకొద్ది మంది మనం ఉపయోగపడుతున్నట్లుగా ఉంటుంది అనేటువంటి గ్రామాలకి. అట్లాంటి ఆలోచనతో ఈ సంస్థని ఇక్కడ 2000 పేద కుటుంబంగా స్థాపించడం జరుగుతుంది. తల్లిదండ్రుల యొక్క కేర్ తక్కువగా ఉండేది. తక్కువగా ఉండటం వల్ల స్కూల్కి వెళ్ళి వచ్చి ఆటలకి వెళ్ళిపోవటమే జరుగుతూ ఉంటుంది. ఆ స్కూల్కి కూడా రెగ్యులర్ గా వెళ్ళేటువంటి విధానం లేదు. ఆ కారణం చేత వీళ్ళు విద్యలో వెనకబడిపోవడం. అది నేను గమనించి ఏం చేశానంటే, వచ్చినటువంటి కొద్ది మంది పిల్లల్ని ఫస్ట్ స్టార్టింగ్ 10th క్లాస్లో పిల్లలు ఒక 10 మెంబర్సే. ఈ చుట్టుపక్కల నుండి ఒక మొత్తం 18 మెంబర్స్తో ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ అయ్యింది. 10th క్లాస్లో నేను 2001లోనే 400 అబోవ్ నుండి 513 వరకు హైయెస్ట్ మార్క్ సాధించడం వచ్చింది. 2003 బ్యాచ్ 60కి వెళ్ళిపోయింది. దాంతో కొద్దిమంది ప్రైవేట్ స్కూల్ పిల్లలు కూడా అట్రాక్ట్ అయ్యారు. కావాల్సింది ఏంటి, ఎంతమంది వచ్చినా వాళ్ళు చక్కగా చదువుకుని ఒక స్థితిలో ఉండటం నాకు కావాలి. ఆ ఉద్దేశంతో మనము ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తూ వచ్చాము. అక్కడి నుండి ఇక ప్రతి ఏటా మండల స్థాయిలో తర్వాత హైయెస్ట్ మార్కులు వస్తూ ఉండటం వల్ల చుట్టుపక్కల గ్రామీణాలకు కూడా వెళ్ళిపోయింది. అంటే నేను పెట్టింది ఎక్కడ, మండల స్థాయిలో ఉండేటువంటి గన్నవరం టౌన్ లో పెట్టాను. టౌన్ హై స్కూల్కి అనేసరికి చుట్టుపక్కల విలేజెస్ నుండి కూడా పిల్లలు వస్తారు. ఆ పిల్లలు విలేజెస్ లో కూడా పలానా చోట ఈ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు పబ్లిసిటీ చేసేసారు. 2024-25కి వచ్చేసరికి 150 to 200 మెంబర్స్ తో ఈ ట్యూషన్ ఓన్లీ ట్యూషన్ పాయింట్ మాత్రమే, స్కూల్ కాదు. ఆ విధంగా చక్కటి ఫలితాలను ఇచ్చుకుంటూ పిల్లలను ముందుకు నడిపించుకుంటూ రావడం జరుగుతుంది. నన్ను నేనే ఆదర్శంగా తీసుకుని నా పేదరికాన్ని, నేను పడినటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని గుర్తించి నాకులాగా ఎంతమంది పిల్లలు ఈ విధంగా సరైనటువంటి చదువు అందక వెనకబడిపోతున్నారు,
సరైనటువంటి గైడెన్స్ లేక, అంటే ఆఫ్టర్ 10th ఏ విధమైనటువంటి విద్యను అందిస్తే చదివితే వాళ్ళు త్వరగా లైఫ్ లో సెటిల్ అవుతారు. సెటిల్ అవుతారు. ఈ పేద పిల్లలకి ఏం కావాలి? త్వరగా లైఫ్ లో సెటిల్ అవ్వాలి. అవును. తల్లిదండ్రులకు ఒక ఆదరణ, ఒక సపోర్ట్ గా పిల్లలు ఉండాలి. అందుకని ఎక్కడ నేను ఏం చేశానంటే పిల్లలకి పాలిటెక్నిక్ చదివించడం, త్వరగా చేతికి వచ్చేటువంటి కోర్సులు, ఆ రకమైనటువంటి కోర్సుల్లో పిల్లల్ని జాయిన్ చేసి ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ రోజు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు. అది ఒక రకమైనటువంటి తృప్తిని నాకు ఇచ్చింది. సార్, ఆంధ్రప్రదేశ్ లో తల్లికి వందనం లేదా అమ్మ ఒడి లాంటి పథకాలతో విద్యార్థులకి మరి 15,000 ఇవ్వటం జరుగుతుంది. దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి సార్? అది నిజంగా విద్యార్థులకు ఉపయోగపడుతుందా? తల్లిదండ్రులకు దీనివల్ల ఏదన్నా లాభం ఉంటుందా? వీళ్ళు విద్యకి అది ఏ రకంగా ఉపయోగపడుతుందని మీ అభిప్రాయాన్ని ఒకసారి మన ప్రేక్షకులకు తెలియజేయగలరు? ఈ విషయంలోనండి ప్రభుత్వం ప్రజలపైన సరైనటువంటి అవగాహన కలిగి ఉండే ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక సదుద్దేశంతో ప్రవేశపెట్టినటువంటి పథకం ఇది. ఈ పేదరికంలో ఉండి పిల్లాడిని తీసుకొని పనికి వెళ్తే 4 రూపాయలు వస్తాయి, స్కూల్కి వెళ్తే ఏమొస్తుంది అనేటువంటి ఆలోచనతో ఉండేటువంటి తల్లిదండ్రుల్ని ఆ ఆలోచన నుండి బయటికి తీసుకొచ్చినటువంటి పథకం తల్లికి వందనం. ఇది చాలా చాలా మంచి పథకం. అంతేకాకుండా విద్యని ప్రభుత్వం కూడా చాలా రకాలుగా ప్రోత్సహిస్తూనే వస్తుంది. చక్కగా వాళ్ళకి మంచి భోజనం, తర్వాత బట్టలు, షూస్, అంటే ఒక ప్రైవేట్ స్కూల్లో పిల్లాడు ఏ విధమైనటువంటి విధంగా స్కూల్కి వెళుతూ ఉంటాడో అదే అట్మాస్ఫియర్ ని, అదే అపీరెన్స్ ని పిల్లల్లో ప్రభుత్వం కల్పించింది. అంతటితో ఆగిపోకుండా ఈ 15,000 రూపాయలు ఇవ్వటం వల్ల ఇట్లా ట్యూషన్కి వెళ్ళి చదువుకోవటానికి, ఆ తర్వాత ఇంకో కొంచెం కుటుంబానికి కూడా ఈ 15,000 అనేటువంటివి తోడ్పడుతూ వస్తున్నాయి. అప్పుడు తల్లిదండ్రుల ఆలోచన ఈ పిల్లాడిని పనికి తీసుకువెళదాం అనేటువంటి ఆలోచన లేకోకుండా వాళ్ళు నేరుగా స్కూల్కి పంపించడానికి ఆ పథకం అనేది తోడ్పడుతూ ఉంటుంది. అలాగే భారత రాజ్యాంగం ప్రకారం 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు ప్రతి విద్యార్థుడికి కూడా మరి ఉచిత విద్య గవర్నమెంట్ అందించాలి. తల్లిదండ్రులకు కూడా దాన్ని చక్కగా బాధ్యత తీసుకొని వాళ్ళు బడికి పంపించాలని మన రాజ్యాంగం చెప్తుంది సార్. కానీ నేటి పరిస్థితులు చూసుకున్నట్లయితే మరి ఉచిత విద్యకి ఎక్కడ ఆస్కారం కూడా కనిపించట్లేదు. తల్లిదండ్రులు కూడా ఎక్కువ కాన్వెంట్లు, ప్రైవేట్ స్కూల్ పంపడానికే వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. మరి ఇటువంటి తరుణంలో పేద విద్యార్థులు ఎవరైతే నిజంగా చదువుకొని వెనకబడినటువంటి విద్యార్థులు ఉంటారో వాళ్ళకి మనం ఏ రకంగా సపోర్ట్ ఇవ్వగలం? వాళ్ళకి మనం విద్య ఏ రకంగా నేర్పగలం అంటారు? యాక్చువల్ గా ప్రభుత్వం ఉచిత విద్యని ప్రోత్సహిస్తూనే వస్తుంది. అనది కాలం నుండి కూడా మధ్యాహ్న భోజన పథకం ద్వారా పిల్లలకి భోజనం పెట్టి, మొదటి నుండి కూడా దుస్తులు ఇవ్వటం, పుస్తకాలు ఇవ్వటం, చిన్న చిన్నగా స్కాలర్షిప్స్ లాంటివి ఇవ్వటం, ఇవన్నీ కూడా మరి పిల్లల్ని ప్రోత్సహించేటువంటి అంశాలే కదా. అయినప్పుడు కూడా ఏదో గొప్పది జరుగుతుంది అనేటువంటి ఒక భ్రమలో ఈ తల్లిదండ్రులు ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఇటువంటి సదుపాయాలని పరిగణలోనికి తీసుకోకుండా పక్కనోడు ఏదో ఒక ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశాడు, మా పిల్లడు కూడా అట్లా వెళితే బాగుంటది అనేటువంటి ఆలోచనతో పిల్లల్ని అటు పంపించేసేయటం, దాని దృష్టిలో పెట్టుకునే కదండి ఈ మధ్య కాలంలో ప్రభుత్వం కూడా ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చింది. కరెక్ట్, తీసుకొచ్చారు. ఇప్పుడు అంతకుముందు తెలుగు మీడియం ఉండేది. పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలు చేరికలు తగ్గిపోయినాయి అనేటువంటి విషయాన్ని గుర్తించినటువంటి ప్రభుత్వాలు వెంటనే ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టడమే కాకుండా వాటిని మించినటువంటి ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు మించినటువంటి అపీరెన్స్ ని పాఠశాలల్లో క్రియేట్ చేయడం జరుగుతూ వచ్చింది. బ్లాక్ బోర్డ్ సిస్టమే కానీ, బెంచెస్ సిస్టమే కానీ, కలర్స్ వేసి ఉండేటువంటి విధానం కానీ, టాయిలెట్స్ కానీ, ప్రతిదీ కూడా ఆ నాణ్యమైనటువంటి పర్ఫెక్ట్ మెనూని ఇచ్చి
అంత మెను అంత విధానం మేము చదువుకున్న రోజుల్లో ఆ విధంగా కూడా లేదు. ఈ తల్లిదండ్రులే అర్థం చేసుకునేటువంటి స్థితిలో ఉన్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే గవర్నమెంట్ పెట్టేటువంటి పథకాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు? రిక్రూట్మెంట్లు ఎందుకు జరగలేదండి? రిక్రూట్మెంట్లు జరిగినాయి, పుష్కలంగా స్టాఫ్ కూడా ఉన్నారు, వెల్ క్వాలిఫైడ్స్ వాళ్ళందరూ కూడా. మరి వాళ్ళని సక్రమంగా ఉపయోగించుకోవాలి అనేటువంటి ఇంకోటి ఏంటంటే ఇంగ్లీష్ మీడియం వైపు వాళ్ళ మొగ్గు చూపి ప్రైవేట్ స్కూల్కి పంపించడం కూడా ఒక కారణమైంది. ఈ మధ్యకాలంలో మనకి ఇంగ్లీష్ మీడియం వచ్చింది కాబట్టి స్కూళ్ళల్లో కూడా స్ట్రెంత్ పెరుగుతున్నట్లుగానే అనిపిస్తుంది. ఈ గవర్నమెంట్ ఇచ్చేటువంటి సదుపాయాలన్నింటినీ కూడా ఇప్పుడు సక్రమంగా ఉపయోగించుకుంటున్నారు. సార్, అలాగే ఒక విద్యార్థి తను చదువుతో పాటు తనకు ఉండవలసిన లక్షణాలు, తను రేపొద్దున సమాజంలోకి వచ్చిన తర్వాత సొసైటీలో తను ఏ విధమైనటువంటి విధి విధానాలు కలిగి ఉండాలి, తల్లిదండ్రుల పట్ల మరి కృతజ్ఞతా భావంతో, గురువుల పట్ల, సమాజం పట్ల ఒక రెస్పాన్సిబిలిటీ అని, దేశం పట్ల ఒక అవగాహన కలిగి మరి ముందుకు వెళ్ళినట్లయితే ఆ విద్యార్థి మెరుగుపడతారని మరి నేడు నూతన విద్యా విధానం చెప్తూ ఉన్నది. దాని విషయాలు మనకి తెలియజెప్పాలి. ఇక్కడ పిల్లలకి వెళ్ళేసరికండి విలువలతో కూడినటువంటి విద్యని మనం పిల్లలకు అందించాలి. విలువలతో కూడినటువంటి విద్య ఇప్పుడు మనం చూస్తూ ఉన్నట్లయితే బాల్యం నుండే స్వార్థ బుద్ధితో పిల్లాడు విద్యను అభ్యసించడం జరుగుతూ వస్తాం. ఎట్లా? నేను ముందుగా హై స్కోర్ చేసుకుంటూ వెళ్ళాలి, ఆ తర్వాత జాబ్ నేను పొందాలి, ఇదంతా ఓకే, జాబ్ పొందాలి, నువ్వు హై స్కోర్ చేసుకుంటూ వెళ్ళాలి. కుటుంబం యొక్క స్థితిగతులను కూడా పిల్లలు అర్థం చేసుకునే విధానం ఉండాలి. అది పాఠశాలలోనే పిల్లలకి మనం అందించాల్సినటువంటి అవసరత ఉంటూ ఉంటుంది. ఎప్పుడైతే సామాజిక విలువలను కూడా పిల్లలకి తెలియజేస్తూ సమసమాజం ఉంటే దేశం యొక్క అభివృద్ధి ఏ విధంగా కొనసాగుతూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం పిల్లలకు అందించవలసినటువంటి అవసరం ఉంది. ఈ రకమైనటువంటి విద్యను మనం అందించలేకపోవడం వల్లే పిల్లలైతే విద్యలో విస్తృతంగా రాణించగలుగుతున్నారు, కానీ విదేశాలకు కూడా వెళ్ళి జాబులు చేసేటువంటి స్థితిలో ఉంటున్నారు, కానీ తల్లిదండ్రులను తీసుకెళ్లిపోయి వృద్ధాశ్రమాల్లో పెట్టాల్సినటువంటి స్థితి ఈ రోజు సమాజంలో ఎక్కువగా ఉంది. మనము ఇవన్నీ పోవాలి అని అంటే విలువలతో కూడినటువంటి విద్య, తల్లిదండ్రుల పట్ల ఒక అవగాహన, సమాజం పట్ల ఒక అవగాహన, తోటి విద్యార్థుల పట్ల ఒక అవగాహన, మనము మన కోసం ఈ దేశం ఏం చేసింది, మన రాష్ట్రం ఏం చేసింది, మన ప్రభుత్వం ఏం చేసింది, మనము ఇవన్నీ పొంది విద్యను అభ్యసించినటువంటి మనం సపోజ్ మనం అమ్మ ఒడి, ఆ తల్లి దీవెన అనేటువంటి పథకాలనే తీసుకుందాం. మనం ఇక్కడ మనకి ప్రభుత్వం మనకి సమకూర్చింది, మనల్ని ఒక స్థితిలోనికి ప్రభుత్వం తీసుకొచ్చింది. అట్లాంటి ప్రభుత్వానికి మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో మనము ఆ కృతజ్ఞతగా జీవించాలి అనేటువంటి విషయాన్ని కూడా ఈ పిల్లలు గ్రహించేటువంటి విధంగా మనం విద్యని ఇవ్వాలి. పిల్లలకు తెలియదు. అది ఒక ఉపాధ్యాయులుగా పాఠశాలలోనే మనం ఈ విలువల్ని పిల్లలకి అందించాల్సినటువంటి అవసరం. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, అవి కూడా పిల్లలకి సహాయం చేస్తూ విద్యలో సహకరిస్తూ ఉన్నాయి. అది పొంది మనం ముందుకు వెళ్ళిపోయి ఆ సహకరించినటువంటి సంస్థను మనం మర్చిపోకూడదు. అట్లాగే ప్రభుత్వ పథకాలు కూడా మనల్ని అభివృద్ధిలో తీసుకురావడం కోసం ప్రభుత్వం పథకాలు పెట్టినప్పుడు ఆ ప్రభుత్వాలను కూడా మనం గుర్తించుకొని తిరిగి మళ్ళా మనము దాన్ని దేశభక్తి తిరిగి మళ్ళీ మనం కృతజ్ఞతతో ఇంకా ప్రభుత్వానికి మనం కొంత విరాళాలు ఇచ్చుకోవటము, ఇంకో రూపంలో ప్రభుత్వాన్ని సహకరిస్తూ ఉంటే దానికి మనం కృతజ్ఞతగా జీవించినట్లుగా ఒక అర్థం ఉంటుంది. చాలా చక్కటి విషయాలు మాకు తెలియజెప్పారు సార్. మీరు పేద విద్యార్థుల యొక్క సమస్యలు కానివ్వండి, తల్లిదండ్రులు ఒక పేరెంటింగ్ ఎలా ఉండాలి, మరి పిల్లవాడు వ్యక్తిగత విలువల్ని ఎలా కలిగి ఉండాలి, అలాగే గవర్నమెంట్ పథకాలు విద్యార్థులకి ఏ రకంగా ఉపయోగపడుతున్నాయని, ఒక సామాన్యులకి, ఒక మధ్యతరగతి కానివ్వండి, పేద విద్యార్థులకు కానివ్వండి, విద్య గొప్పతనం, ఆ భావాలు మాకు చాలా చక్కగా చెప్పారు. ముఖ్యంగా మేము అడగంగానే మీరు మాతోటి ఈ కార్యక్రమానికి మాతో పాల్గొని మీ చక్కని విషయాలు మాకు అందించడానికి మాకు చాలా ఆనందంగా ఉంది. దానికి మా తరఫున, మా ప్రేక్షకులందరి తరఫున మీకు మా హృదయపూర్వక నమస్కారాలు సార్. నమస్తే.